లైన్లలో పెట్టి పోతారు. యూరియా ఎప్పుడు లారీ లోడ్ వస్తుంది అని ఎదురు చూసుకుంటుంటారు. లోడ్ వచ్చిన తర్వాత వచ్చి నిలుచోవడం కోసం లేట్ అవుతుందని పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు వచ్చి మొత్తం చెప్పులు లైన్లలో పెట్టాలి. 2 లైన్లు 2 లైన్లు ఉన్నాయి, దానికి తాళమేసి ఉన్నారు. అదే 2 రోజులు ఇట్లా కొడితే మనం క్యాప్చర్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇట్లా పెట్టాను అసలే యూరియా ఆధారంగా రావడం జరుగుతుంది. అందులో భాగంగా యూరియా లెక్క మీద దాటిపండు పడ్డట్టుగా ఈ టెక్నికల్ ఇష్యూ కాబట్టి ఇప్పుడు ఆ మిషన్లు ఆ ఏళ్ళు పడకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. యూరియా పంపిణీ సక్రమంగా జరగటం లేదు, అసలే రావటం లేదని యూరియా రావటం లేదు ఇబ్బంది పడుతుంటే ఇంకా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇంకా యూరియా పంపిణీ చాలా లేటు జరుగుతుంది. కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూని సరి చేసుకున్నట్లయితే వచ్చినట్టు త్వరగా పంపిణీ జరగడం జరుగుతుంది. కాబట్టి రైతులు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నికల్ విషయాన్ని అధికారులు సరి చేసుకోవాలని కోరుతున్నాను. బుక్యా మాంగినియా ఎవరు చెక్ పోస్టా రొంపేడా? ఎప్పుడు వచ్చినావు? ఇవాళ వచ్చినావా? 9 రోజుల నుంచి తిరుగుతా. 9 రోజుల నుంచి తిరుగుతున్నా యూరియా కోసం. 18 తారీఖు ఇచ్చిన. మేడం నేను నోముల భగత్ మేడం సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ కొత్తపల్లి మన పిఎస్సి సెంటర్ దగ్గర మేడం ఏం లేదు, ఇది ఇక్కడికి వచ్చిన అంటే వీళ్ళు ఏంటంటే పొద్దున్న నుంచే లైన్లో ఉన్నాము, 3 గంటల నుంచే 2 ఇస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేడం ఏమైంది? అందరికీ రావాలన్నా మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన దాంట్లో 200 బస్తాలు వచ్చినాయట. జనాలేమి ఇంకెక్కువ మంది ఉన్నారు. వచ్చి ఒకసారి ఏంటంటే వాళ్ళు 3 గంటల నుంచి తెలుసుకుంటున్నాం. మా ఇప్పటికి 10 ఎకరాలు ఉంటే ఇప్పటికి 3 సార్లు రావాల్సి వచ్చింది. ఇంటిల్లి 10 వచ్చి ఉంటున్నాం అని అంటే దానికి సంబంధించి ఎప్పుడైతే రివ్యూ జరిగిందా అదొకటి. ఇంకోటి తిరుమలగిరి సెంటర్కి సంబంధించి ఆ తిరుమలగిరి వాళ్ళందరం కూడా మేము డొక్కలబాయి దాకా పోవాల్సి వస్తుందని ఒకసారి మాట్లాడండి అని పొద్దునట్టే వచ్చారు రైతులందరూ తిరుమలగిరి నుంచి. కొంచెం నాకు తిరుమలగిరిలో పెట్టేటట్టు చూడండి మేడం అది. ఎందుకంటే ఇప్పుడు తిరుమలగిరి హెడ్ క్వార్టర్ చేసి దాన్ని పెద్ద కేంద్రంగా మార్చే ప్రయత్నంలో అలా తీసుకుపోయి డొక్కలబాయిలో పెడితే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. పొద్దునట్టే వచ్చినారు వాళ్ళందరూ. వస్తే అది కూడా చూద్దామని అంటే అక్కడ పెట్టలేదన్నా, డొక్కలబాయిలో పెట్టారు మీరే మాట్లాడాలంటే సరే అని మాట్లాడారు. ఇక్కడ కూడా కొంచెము మీరు ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడి, ఎందుకంటే ఆయన కూడా చనువు ఉంది మేడం కేసీఆర్ మన ఆయన ముఖ్యమంత్రి తోటి రేవంత్ రెడ్డి తోటి కొంచెం మీరు మాట్లాడి కొంచెం ఎక్కువ బస్సాలు తీసుకొచ్చి చేసి జల్దీ క్లియర్ చేస్తే పెద్ద పెద్దోళ్ళు చాలా వయసులో చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా లైన్ నిల్చొని క్యారీలు కట్టుకుని వచ్చినారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం చూస్తున్నారు. థ్యాంక్ యూ.